అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయటం మర్చిపోకండి. ఏ నెలలో జన్మిస్తే వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరిలో జన్మించిన వారిది శివుడి యొక్క అంశ. వీరికి ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ఫిబ్రవరిలో జన్మించిన వారిది దుర్గా అంశ. వీరికి భయం ఎక్కువ, ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. కోరికలు కూడా ఎక్కువే. మార్చిలో జన్మించిన వారిది త్రిమూర్తుల యొక్క అంశ. వీరికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా స్థిరంగా ఉంటాయి. సర్వము వీరికి అనుకూలిస్తాయి. ఏప్రిల్లో జన్మించిన వారిది కుబేరుడి యొక్క అంశ. వీరికి సంపదలు, అష్టైశ్వర్యాలు బాగా సిద్ధిస్తాయి. మే నెలలో జన్మించిన వారిది గంగాదేవి యొక్క అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గొప్ప ఆలోచన శక్తి ఉంటుంది. జూన్లో జన్మించిన వారిది హనుమంతుడి యొక్క అంశ. వీరికి తెలివితేటలు ఎక్కువ, ధైర్యవంతులు, సంపదలు స్థిరంగా ఉంటాయి. జూలైలో జన్మించిన వారిది నాగదేవత యొక్క అంశ. వీరికి ఆరోగ్యం చాలా పుష్కలంగా ఉంటుంది. రాజయోగాన్ని కలిగి ఉంటారు. ఆగస్టులో జన్మించిన వారిది విష్ణు యొక్క అంశ. వీరికి జాలి ఎక్కువ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. సెప్టెంబర్లో జన్మించిన వారిది హనుమంతుడి యొక్క అంశ. వీరికి తెలివితేటలు ఎక్కువ, ధైర్యవంతులు, సంపదలు వీరికి స్థిరంగా ఉంటాయి. అక్టోబర్లో జన్మించిన వారిది గణపతి యొక్క అంశ. విజయాలకు పెట్టిన పేరు వీరిది. దానగుణం ఎక్కువ, ధనయోగం చాలా పుష్కలంగా ఉంటుంది. నవంబర్లో జన్మించిన వారిది లక్ష్మీదేవి యొక్క అంశ. వీరికి ఆరోగ్యం మరియు సంపదలు పుష్కలంగా ఉంటాయి. వీరికి మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్లో జన్మించిన వారిది కాళికాదేవి యొక్క అంశ. వీరికి సర్వము అనుకూలిస్తాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం పుష్కలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.